విపత్తుల నిర్వహణపై ఈరోజు నిర్మల్ జిల్లా వైంసాలో ఎన్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్ బృందం అవగాహన సదస్సు నిర్వహించింది. కమ్యూనిటీ అవేర్నెస్ కార్యక్రమంలో భాగంగా జనవరి 29 నుంచి ఫిబ్రవరి 9 వరకు వివిధ ప్రాంతాల్లో ఇలాంటి అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతుందని బెటాలియన్ కమాండర్ పింటూ నంది తెలిపారు. విపత్తుల గురించి అవగాహన పెంచుకోవడం ద్వారా ఆస్తి, ప్రాణ నష్టం నివారించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా పౌర సమాజం, పాఠశాల విద్యార్థులకు ఆకస్మికంగా జరిగే ప్రమాదాలు, గుండెపోటు నుంచి బాధితులను కాపాడడానికి నిర్వహించే సిపిఆర్, ప్రమాదాల్లో క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స అందించడం, గాయాలకు కట్టుకట్టడంపై అవగాహన కల్పించారు. ప్రమాదాలు, విపత్తులపై కనీస అవగాహన కలిగి ఉండడంతో అత్యవసర సమయాల్లో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా నివారించవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 10వ బెటాలియన్ బృందం, అలాగే పోలీస్ శాఖ, మున్సిపల్ శాఖ, ఫైర్ శాఖ, మెప్మా కార్యకర్తలు, పలు పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ఏదైనా ప్రమాదాలు, వరదలకు సంబంధించినప్పుడు, ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించినప్పుడు అక్కడ ఎన్డీఆర్ఎఫ్ టీం అనేది రావడం జరుగుతుంది. కానీ దానికంటే ముందు ఆ దగ్గరలో ఉన్న ఎవరైతే ఉంటారో వాళ్ళకు వాళ్ళు ఏ విధంగా ఆ పక్క వ్యక్తిని కాపాడాలి, సిపిఆర్ గురించి, వరదలకు సంబంధించినప్పుడు కనుక ఏ విధంగా రక్షించబడాలి వాటి గురించి తెలియజేయండి. दौरान हम लोग कम्युनिटी अवेयरनेस प्रोग्राम, कैपेसिटी बिल्डिंग प्रोग्राम, स्कूल सेफ्टी प्रोग्राम आदि करते हैं, क्योंकि डिजास्टर के समय रिस्पॉन्डर फोर्स कम रहता है तथा जो कम्युनिटी होता है मेन विक्टिम्स रहता है और रिस्पॉन्डर भी रहता है, तो जिसके दौरान कम्युनिटी को अवेयरनेस होना बहुत ज़रूरी रहता है। तो जिसके दौरान हम लोग बेसिक लाइफ सेविंग स्किल्स जैसे कि फर्स्ट एड, बैंडेज, ब्लीडिंग कंट्रोल, सॉफ्ट टिश्यू इंजरीज, स्प्लिंटिंग तथा सीपीआर के बारे में बताते हैं। साथ ही साथ लोकल रिसोर्सेज को यूज़ करके जैसे कि वाटर बोटल्स वगैरह यूज़ करके कैसे राहत